జగ్గయ్యపేట పట్టణంలోని డిపో సెంటర్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శాసనసభ్యులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. వారి పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం సాధ్యమైందని చెప్పారు. దూరపడి శంకర్గా ప్రత్యేకంగా మరి ప్రతి విషయాన్ని అది ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరున్నా సరే వాళ్ళని అడ్డగడుతూ కమ్యూనిస్టులు ఉన్నాము జాగ్రత్త అని చెప్పి అందరూ కళ్ళు తెరిపించే శంకర్గా రోజు రావడం, మరి ఈ కార్యక్రమం ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ, ప్రతి ఒక్క కార్మికుడు కూడా గతంలో మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్మికులకు హక్కులు లేవు, చట్టాలు లేవు, పూర్తిగా పరిచయాలు ఎక్కువ చేస్తూ కార్మికులతో వెట్టి చాకరీ చేస్తూ చాకరీ తగ్గ వాళ్ళకి రుణం క్యాష్ ఇవ్వకపోవడం కానీ పేమెంట్ చేయకపోవడం కావచ్చు, అనేక ఇబ్బందులు పడే టైంలో ప్రపంచంలో మరి ప్రత్యేక వ్యూహం అమెరికా చికాగోలో మరి కార్మికుల ఐక్యతతో పోరాటం మొదలయ్యి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 8 గంటలు మాత్రమే పనిచేయడం ఉందని చెప్పంటే కార్మిక పోరాటం త్యాగం ఎంతో మంది ప్రాణ త్యాగం చేపట్టే మరి సందర్భంగా కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండాలి. అంటే మనకి ఎప్పుడైతే కార్మికులు ఐక్యతగా ఉంటారో మనకి కావాల్సిన మనకి అన్యాయం జరిగిన పోరాటం చేయడం చాలా అవకాశం ఉంటుంది. ఈరోజు ఏఐటీసీ ఉందని చెప్పంటే ఎక్కడ ఏ కార్మికుడికి ఇబ్బంది చెప్పంటే అక్కడ ఏఐటీసీ ఉంటుంది, ఎర్రజెండా ఉంటుంది అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా దేనికి ఆశించకుండా, దేనికి నడవకుండా కేసులు పెట్టినా సరే కార్మికులు పోరాడుతున్నారంటే ఏఐటీసీ ఎందుకు నడిపించారు. అటువంటి ఏఐటీసీ ఆధ్వర్యంలో మీ అందరూ కూడా కార్మికులు ఐక్యతగా ఉంటూ కార్మికులు ఏ ఇబ్బంది ఉన్నా సరే అందరూ విషయం ఎంత ముఖ్యమో కార్మికుల బాధ్యత కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం కార్మికుల హక్కుల కోసం సాధించాం, ఇంకా సాధించాల్సి ఉంది. కార్మికులకి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు, గతంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం. దాని మీద కూడా తప్పకుండా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. అదే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా శంకర్ గారు ఏం చేస్తారో మేము తెలియజేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కార్మికుడు క్రమశిక్షణతో ఉండి కార్మికుడు వల్ల అటు ఎవరికి ఇబ్బంది రాకూడదు, అదే కార్మికుడు వాడు ఎన్నో ఇబ్బంది రాకుండా సహకారంతో ముందుకు పోతే తప్పకుండా అన్ని సాధించవచ్చు. కార్మికుల్లో క్రమశిక్షణ అవసరం, బాధ్యత అవసరం, హక్కుల సాధన చాలా అవసరం. ఆ విధంగా మనందరూ కూడా కార్మికులు ప్రత్యేకంగా ఈరోజు మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం.